పంచాయతీలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. కొద్దిగా ఆలస్యమైంది, నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సింది, కొద్దిగా ఆలస్యమైంది. అయినప్పటికీ తప్పకుండా ముందుకు పోతాం. అందులో భాగంగా ఈ పంచాయతీ కాన్సెప్ట్ ఏమంటే, వాటికి తెలుగులో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను పేరు పెడతా ఉన్నాం. మరి పల్లె సమగ్ర సేవా కేంద్రాల్లో ఈరోజు మీ సేవలో మనం అందిస్తున్న పౌర సేవలు ఏవైతే ఉన్నాయో, 300 పైకి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వాటిలో కీలకమైనవి, చాలా విలువైనవి ఏవైతే రిపీటెడ్లీ ఉంటాయో 30 దాకా ఉంటాయి, వాటిని గ్రామీణ ప్రాంతాల్లోనే అందించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దాంతోపాటు రేపటి రోజున ఉపాధి హామీ కానీ, అదే రకంగా ఉపాధి హామీ పేమెంట్స్ కానీ, అదే రకంగా పెన్షన్ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ రేపు రాబోయే రోజుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ గురించి గట్టిగా మాట్లాడుతూ ఉంది, బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రం ద్వారానే ప్రొవైడ్ చేయాలని ఒక గట్టి ఆలోచనతో కూడున్నాం. దీనికి తోడుగా, ఇవన్నిటికీ తోడుగా నిన్నగాక మొన్న నేను మన టీవీ అని మన ఐటీ డిపార్ట్మెంట్లో ఇంకొక ఛానల్ ఉన్నది. ఆ మన టీవీకి సంబంధించి కూడా మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి మంచి సేవలు అందించాలంటే, నేరుగా మంచి వారిని ట్రైనింగ్ చేయాలంటే, ఉదాహరణకి ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటిస్తాం జూలైలో అన్నారు. మరి ఆ పిల్లలు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, వారికి మన టీవీ ద్వారా, మంచి లెక్చరర్స్ ద్వారా, మంచి వక్తల ద్వారా, మంచి రిసోర్స్ పర్సన్స్ ద్వారా వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటా ఉన్నాము. దాని టర్మినల్ను ఏవైతే ఇప్పుడు మనం టీవీలు కానీ, కంప్యూటర్స్ కానీ ఈ పంచాయతీల్లో ఏవైతే ఉన్నామో పంచాయతీల్లో, వాటి ద్వారా నేరుగా శిక్షణ తరగతులు కూడా అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఏర్పాటు చేసి, ఎవరైతే మండలాలు కానీ, జిల్లా కేంద్రాలు కానీ, స్టడీ సెంటర్లు కానీ అవకాశం లేని వాళ్ళు ఉన్నారో వారిని కూడా చేరుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. వీటితో పాటుగా మరి ఓవరాల్గా మన ఈ పంచాయతీలతో పాటుగా మరి పౌర సేవలను మరింత మెరుగ్గా చేయడానికి, ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఇంకా చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశనంలో మా పంచాయతీరాజ్ విభాగం మరి చేపడుతూ ఉన్నది. వీటన్నిటికీ సంబంధించి దాదాపుగా కొన్ని ప్రతిపాదనల స్థాయిలో, కొన్ని క్షేత్రస్థాయిలో, అమలు స్థాయిలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున పటుత్వంతో పనిచేస్తూ ఉన్నాం. మన సెక్రటరీ గారు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నింటిని కూడా ఈ సంవత్సర కాలంలో అధిగమించే ప్రయత్నం చేశాం. చాలా వరకు మరి ఏ రకాల చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించినాము, ప్రణాళికలు రూపొందించుకున్నాము. ప్రతి రంగానికి సంబంధించి నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. అందుకే చాలా విశ్వాసంగా, ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం మా వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తాం. ఆ వార్షిక ప్రగతి నివేదికలో మేము ఎంచుకున్న లక్ష్యాలు ఎంతవరకు చేరామో కూడా పారదర్శకంగా ప్రజల ముందు పెడతాం. ప్రజలనే ఇవాల్యుయేట్ చేయమని, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు మాకు.